అందరికీ నమస్కారం. నేను మీ భరద్వాజ శర్మ. ఈ కార్తీక మాసంలో అందరూ సులువుగా చేసుకోవటానికి 5 రోజులు విశేషముగా ఉన్నాయి. వీటి గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ఈ 5 రోజులు కనుక మీరు ఈ కార్తీక మాసంలో ఉపవాస దీక్ష కానీ, ఓపిక లేనివారు నక్తము కానీ, లేనివారు దాన ధర్మములు కానీ ఏవి చేసుకున్నా కూడా అశేష ఫలదాయకములు. వాటి వివరాలు ఇప్పుడు చెబుతున్నాను. అందరూ తప్పక పాటించండి. మొదటగా 27వ తారీఖు అనగా రేపు షష్ఠి మొదటి సోమవారం వచ్చింది. ఈరోజు శివుడికి అత్యంత విశేషమైనటువంటి రోజులు, అభిషేకదాయకాలు విశేషమైనవి. రెండోది 3వ తారీఖు నవంబరు నెల 3వ తారీఖు త్రయోదశి 2వ సోమవారం వచ్చింది. ఉపవాస దీక్షలకి కానీ, లేకపోతే పూజాధికాలు, లేకపోతే నక్తాలకి విశేషమైనది. 3వ రోజు వచ్చేసరికి కార్తీక పౌర్ణమి 5వ తారీఖు వచ్చింది, నవంబర్ 5. ఆ రోజున ఖచ్చితంగా మాత్రం ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. కుదిరినంత మేర ప్రతి ఒక్కరూ 365 ఒత్తుల దీపాన్ని వెలిగించితే చాలా విశేషము. ఇక నాలుగవ రోజు వచ్చేసరికి 3వ సోమవారం 10/11/2025 తేదీ 3వ సోమవారం పంచమి నాడు వచ్చింది. త్రయోదశి అంటే ఆఖరి సోమవారం 17వ తారీఖు లాస్ట్ సోమవారం అనగా 17/11/2025 త్రయోదశి 4వ సోమవారం వచ్చింది. అదేవిధంగా ఇక ఆఖరి రోజు వచ్చేసరికి 19వ తేదీ 11వ నెల చతుర్దశి బుధవారం మాస శివరాత్రి వచ్చింది. ఇది చాలా విశేషమైనటువంటిది. అందరూ వీటిని వినియోగం చేసుకుని ఫలితాన్ని పొందగలరు.